దేవుని వాళ్ళరా, మానవుడు కోతి నుంచి వచ్చాడు అని మనుషులందరూ ఒక కోతి నుండి పరిమాణం చెందుతూ ఈరోజు మనుషులుగా మనుగడ సాగిస్తున్నారు అన్నది సైన్స్‌లో భాగంగా ఒక వ్యక్తి రాసినటువంటి ఆ రచనలను ఆధారం చేసుకొని నాస్తిక హేతువాదులకు అదే ఆయువు పట్టుగా మారటం వలన చాలామంది వ్యక్తులు నాస్తికులుగా మారుతున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని నమ్ముకున్నటువంటి వారిని ఒక సందేహాన్ని పుట్టించేలా మనిషి కోతి నుంచి వచ్చాడు అని ఒక థియరీని చూపించటం వలన చాలామంది దేవుడిని నమ్ముకుంటున్న ఆస్తికులు కూడా మరలా నాస్తికులుగా మారుతున్నటువంటి తరుణాలు మనందరం చూస్తున్నాం. అందువలననే ఈరోజు ఏ క్రైస్తవుడు, ఏ దేవుడిని నమ్ముకుంటున్న వ్యక్తి అసలు దేవుడిని నమ్ముకుంటున్నారా, నమ్ముకున్నట్లేదా అన్నది పక్కన పెట్టేస్తే, ఈ ఎవల్యూషన్ థియరీ లేదా ఈ పరిమాణ సిద్ధాంతం అన్నది ఎంతవరకు నిజం? ఈ పరిమాణ సిద్ధాంతంలో ఉన్నటువంటి ఆ లోపాలేంటి? అసలు ఈ పరిమాణ సిద్ధాంతం ఎలా వచ్చింది? ఎందుకు రాశాడు? ఎవరు రాశారు? ఎప్పుడు ఆయన బ్రతికాడు? అసలు ఆయన రాసినటువంటి ఆ పుస్తకాల చరిత్ర ఏంటి? ఆయన ఏ క్యాడర్‌కి చెందిన వ్యక్తి అనేటువంటి ఆ విషయాలన్నిటిని కూడా మనం మాట్లాడుకుందాం. క్యాడర్ అంటే క్యాస్టో, మతం గురించి నేను మాట్లాడట్లేదు. ఆయన ఏ వ్యవస్థకు సంబంధించిన వాడు? ఆయన ప్రత్యేకించి ఎలాంటి వాటిలో, ఎలాంటి రంగాల్లో అభివృద్ధి వైపు నడుస్తున్నవాడు? ఎలాంటి రంగాల్లో అతను పేరెన్నిక కలిగిన వాడు అనే విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రత్యేకించి ఆయన పేరు మనందరికీ తెలుసు. తాతగారు చనిపోయారు పాపం. చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి పరిమాణ సిద్ధాంతం అనేటువంటి ఒక థియరీని సృష్టించి, ఆ వ్యక్తి రాసినటువంటి ఆ కథనాలు, ఆ రచనలన్నిటినీ చదివినటువంటి శాస్త్రవేత్తలు చాలామంది ప్రముఖులు అనుకున్నవారు వాటన్నిటినీ నిజం అనుకొని, ఆయన చెప్పిందే సత్యం అనుకొని మరలా అజ్ఞానం వైపుకు అడుగులు వేసిన వారున్నారు. చదువులో ఎంతమంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా ఈ పరిమాణ సిద్ధాంతం అనేది చాలామందికి అవగాహన లోపంగానే ఉంది కనుక, ఇది ఎంతవరకు వాస్తవం అని శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు అంటారు, ఇదే నిజమండి అంటారు. ఆయన చెప్పింది నిజం అంటారు. ఒక వ్యక్తి చెప్పిన దానిపైన మీరు ఎలా ఆధారపడతారు? ఆయన చెప్పిన దాని మీద ఒకవేళ అంత గట్టి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మనిషి కోతి నుంచి వచ్చాడు అనటానికి బలమైన ఆధారం ఏమైనా చూపించగలరా మీరు? ముందు వెళ్ళే కొద్దీ అసలు ఈ పరిమాణ సిద్ధాంతం ఏంటి? ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దాన్ని సృష్టించే క్రమంలో అసలు ఈ వ్యక్తి ఎలాంటోడు? అన్నిటినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. చార్లెస్ డార్విన్ అనేటువంటి ఈ వ్యక్తి రాసిన పుస్తకాల గురించి ఒకసారి ఆలోచిస్తే, ఆన్ ద ఒరిజిన్ ఆఫ్ స్పీషియస్ అనే పుస్తకాన్ని ఇదే అందరికీ కూడా, శాస్త్రవేత్తలందరికీ అవసరమైన నాస్తికులకు ఆయువు పట్టు లాంటి పుస్తకం అన్నమాట. పరిమాణ సిద్ధాంతం 1859లో ఈ పుస్తకాన్ని రచన చేశాడు. ద డీసెంట్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకాన్ని 1871లో ఈ పుస్తకాన్ని కూడా ఆయన రాశాడు. మరలా ద వేరియేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్ అనే మరొక పుస్తకాన్ని 1868 సమయంలో అతను రాసినట్టుగా, మరలా ద ఫార్మేషన్ ఆఫ్ వెజిటబుల్ మోల్డ్ త్రూ ద యాక్షన్ ఆఫ్ ద వామ్స్ అనేటువంటి మరొక పుస్తకాన్ని కూడా ఆయన 1881లో ఈ పుస్తకాన్ని ఆయన రాశాడు. ఈ పుస్తకాన్ని రాసిన ఒక సంవత్సరంలోనే ఆయన గారు చనిపోయారు. మరి ఆయన పుట్టుక గురించి ఆలోచిస్తే, ఆయన అసలు ఎవరు ఈ డార్విన్? అసలు ఎవరు ఈ డార్విన్ అనే ఆలోచన అందరికీ రావాలి. ఇతను 12వ తారీఖు 2వ నెల 1809లో జన్మించారు. 19వ తారీఖు 4వ నెల 1882లో ఈయన మరణించారు. న్యాచురలిస్ట్ అండ్ జియాలజిస్ట్ అని కూడా అంటారు. జియాలజిస్ట్.
ఇతను రాసినటువంటి ఆ పుస్తకాలన్నిటిని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈయన జంతు శాస్త్రం మీద, జంతువుల మీద ఎక్కువ పరిశోధనలు చేసిన వాడిగా మనకు కనబడుతున్నాడు. జంతువులు, పక్షులు, ఏవండి ప్లాంట్స్ అంటే చెట్ల మీద, ఇలా న్యాచురలిస్ట్ అంటే న్యాచురల్‌గా ఉండేటువంటి ఈ ప్రకృతి మీద ఇతనొక పరిశోధకుడిగా, శాస్త్రవేత్తగా కనపడొచ్చేమో గానీ అందరికి. వాటిలో మనిషిని చొప్పించి, మనిషి కూడా కోతి నుంచి మారాడు అని చెప్పటానికి ఆయన లేవనెత్తినటువంటి ఆహ్, ఆధారాలను గాని మీరు ఒకసారి ఆలోచిస్తే మీకందరికి నవ్వొస్తుంది. మీకు చెప్తాను అంతా గూడా ఒకసారి. ఈయన బీగల్ అనేటువంటి ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆహ్, ఏవండి గెలెఫోగస్ అనే ఒక ప్రాంతంలోకెళ్ళిన తర్వాత అక్కడ పక్షులు మార్పు చెందటం చూసాడు. ఏం మార్పు చెందడం చూసాడు? పక్షులు మార్పు చెందటం చూసాడు. అక్కడ ప్రారంభమైంది జీవ పరిమాణ సిద్ధాంతం అని సృష్టించాడు అక్కడే. గెలెఫోగస్ అనేటువంటి ఆ ప్రాంతానికెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పక్షులన్నీ కూడా మార్పు చెందుతున్నాయి. జీవం మార్పు చెందుతుంది. ఒక జీవి మార్పు చెందుతుంది అనేటువంటి రీసెర్చ్‌ని బట్టి అదంతా చూసిన తర్వాత ఆయనకున్న కొంత జ్ఞానంలో దానంతటిని కూడా రచనగా కూర్చి జీవ పరిమాణ సిద్ధాంతాన్ని సృష్టించాడు. బయాలజికల్ ఎవల్యూషన్ థియరీ, ద ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్, అదే పుస్తకం. మొదట పుస్తకం అయితే మీకు చెప్పానో, ద ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ అనేటువంటి ఆ పుస్తకం ఏదైతే చెప్పానో మీకు, అదే పుస్తకాన్ని ఆయన రాయగానే, ఈ పుస్తకాన్ని గెలెఫోగస్ అనేటువంటి ఆ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత అక్కడ పక్షుల్లో జరిగినటువంటి ఆ మార్పును చూసి ఆయన అనుకుంటున్నది ఏంటి? పరిమాణం చెందుతున్నాయి జీవులు అని చూడగానే ఆయన ఆ పుస్తకాన్ని రాసి, అది రాసిన క్రమంలో ప్రజలందరికీ పరిచయం చేయటం మొదలుపెట్టాడు. ఆయన రాసిన మొదటి పుస్తకం అదే. ఆ పుస్తకాన్ని రాసి ప్రజలందరికీ పరిచయం చేయటం వల్ల డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి అందరి చూపు ఈయన మీదకి మళ్ళింది. అందరి చూపు ఈయన మీదకి మళ్ళేసరికి ఇతనేదో గొప్ప వ్యక్తిలాగా ఊహించేసుకొని, ఎవరికీ తెలియనటువంటి, ఎవరికీ ఆలోచన రానటువంటి దాన్ని నేనే సృష్టించాను అనే ఒక ఊహల్లోకి వెళ్ళిపోయాడు ఈయన. ఇలా వెళ్ళిపోయేసరికి మరి ఇది రాసిన తర్వాత దేవుడు లేడు అని చెప్పేటువంటి అందరికీ కూడా ఈ పుస్తకం ఆయువు పట్టుగా మారింది. మనకు డార్విన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చార్లెస్ డార్విన్. ఈయన మంచి ఒక పుస్తకాన్ని రాశాడు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇప్పటివరకు మనము సరైన జవాబులు చెప్పలేకపోయాము. ఇక మీదట ఎవరైనా సరే ఆస్తికులు వచ్చి దేవుడు మనిషిని సృష్టించాడు అనంటే మనం ఇక మీదట దేవుడు కాదు, ఇలా కోతి నుంచి వచ్చారు అని చెప్పటానికి చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి మనందరికీ బాగా దోహదపడుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద ఆ మంచి అభిప్రాయాన్ని పెంచేసుకొని సంబరాలు చేసేసుకుంటున్నారు వీళ్ళు నాస్తికులు. ఆ పుస్తకం రాగానే ఈ నాస్తికులందరూ కూర్చొని పండగలు చేసేసుకుంటున్నారు. ఆ సంతోషం ఎంతకాలమో ఉండలేదు. ఎందుకు చెప్పమంటారా? నాస్తికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు నమ్ముతున్నది నిజం కాదని వాళ్ళలో కూడా చాలామందికి తెలుసు. చాలామందికి తెలుసు. ఏదో జ్ఞానం ఎక్కువైపోయి అలా చేస్తున్నారు కానీ నిజానికి దేవుడు లేడు అని చెప్పటానికే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు కీర్తనల గ్రంథంలోనే 2 చోట్ల మీకు కనబడుతుంది అనుకుంటా. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం మొదటొచనంలో కానీ, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం మొదటొచనంలో కానీ దేవుడు లేడు అని బుద్ధిహీనులు అనుకుంటారు. ఇప్పుడు దేవుడు లేడు అనుకుంటున్న వారందరూ ఎవరంటే బుద్ధిహీనులు. దేవుడు ఉన్నాడు అనుకుంటున్న వారందరూ నేను చెప్తున్నటువంటి లేఖనాలను బట్టి మీరు ఈ దేవుడిని నమ్మండి అని నేను చెప్పట్లేదు. నేను ఈ దేవుడిని మీకు పరిచయం చేసి ఈ దేవుడిని నమ్ముకోండి అని నేను చెప్పట్లేదు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి, పరిశోధించండి. అన్ని గ్రంథాలని పరిశోధించండి. మీకు ఎవరైతే నిజమైన దేవుడు అని తేలుతుందో ఆయన్ను మీరు అనుసరించుకోండి. తప్పేం లేదు అందులో. అంతేగాని ఒక దేవుడిని బట్టి ఒక దేవుడిని దూషించేటువంటి ఈ పనులు మాత్రం మీరు పెట్టుకోకండి దయచేసి. నాస్తికులు ఎలాగో దేవుళ్ళని తిట్టేస్తున్నారు, అసలు దేవుడు ఎక్కడున్నాడు చూపించంటారు. వీళ్ళందరూ ఎవరంటే బుద్ధి లేక జ్ఞానం ఎక్కువైపోయి విద్య ఎక్కువైపోవటం వల్ల వీళ్ళందరికీ వెర్రితనం వచ్చేసింది. చదువుకున్నవన్నీ నిజమని నమ్మేస్తున్నారు. అసలు అది ఎంతవరకు నిజం, ఏంటి అందులో అర్థం ఏముంది అని ఆలోచించే ప్రయత్నాలు ఏమి చేయట్లేదు వీళ్ళు. మనకంటూ ప్రత్యేకమైన ఒక ఫేమ్ వస్తుంది, అర్థమవుతుందా? మనకంటూ ప్రత్యేకమైన ప్రజల్లో ఒక గుర్తింపు అన్నది వస్తుంది కనుక
మనం దీన్ని పట్టుకొని అలా ముందుకెళ్ళిపోతుంటే మనల్ని ఆపేవారు ఉండరు. ఇంక మనల్ని ఎవరు పట్టుకోలేరు. అలా ఆలోచిస్తున్నారా? ఎవరు పట్టుకోరా? నిజంగా మీరు దీన్ని నిరూపించగలరా? మీ అందరికీ కూడా అడుగుతున్నాను. ఈ ఎవల్యూషన్ థియరీ అని చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ఆ పుస్తకాల్లో ఉన్నదంతా నిజమని నిరూపించగలరా మీరు? బయటపడేస్తాను మొత్తం చివరికెళ్ళేసరికి. ఎలా, ఏంటి అనే సంగతులన్నీ. దేవుడు లేడని మీరు చెప్పటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు గానీ, దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు ఉన్నాడు అని నిరూపించటం పెద్ద కష్టం కాదు. లేడు అని నిరూపించటం అనేది అది అసాధ్యం అని చెప్పాలి. అసాధ్యం. ఈయన రాసినటువంటి ఈ ఎవల్యూషన్ థియరీని శాస్త్రవేత్తలు ఒప్పుకున్న శాస్త్రవేత్తల్లో ఒక 3000 మంది అనుకుంటాను. 3000 మంది అలా ఎదురు తిరిగారు. ఎవల్యూషన్ థియరీని నమ్మాలి అందరూ అని. ఎవల్యూషన్ థియరీనే అందరికీ కరెక్ట్ అయినది. ఇదే మనందరికి కూడా ప్రారంభం, మనిషికి ప్రారంభం ఇదే అని చెప్పేసి ఒక 3000 మంది శాస్త్రవేత్తలు ఎదురు తిరిగారు అనుకుంటా. వాళ్ళకు బుద్ధి లేదు నిజం చెప్పాలంటే. ఎవల్యూషన్ థియరీని లా ఒప్పుకోదు. మీకు తెలుసా? ఎవల్యూషన్ థియరీని లా అన్నది ఒప్పుకోదు. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో మన భారతదేశానికి సంబంధించింది కానీ ఏదైనా సరే, ఏది తీసుకున్నా సరే మీరు లా అన్నది ఒప్పుకోదు. ధర్మం అనేది ఈ యొక్క ఎవల్యూషన్ థియరీని ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. ఈ విషయం మీకు అందరికీ తెలియాలి. మొదట మైక్రో ఎవల్యూషన్ థియరీ అని ఇంకొకటి కూడా ఆయన చూశాడు. ఏమండి? కానీ ఇది ఒక జాతి జీవులలో జరిగే ప్రక్రియ, అది పక్షులకు సంబంధించింది. ఏమండి? మైక్రో ఎవల్యూషన్ థియరీ అనేది ఇది ఒక పక్షులకు సంబంధించిందిగా చెప్పాడు. ఏంటంటే ముక్కులు పెరగటం, ఏమండి? పక్షికి ఉండేటువంటి ఆ ముక్కు పెరగటం, పెరిగిన తర్వాత అది మరలా కొత్తగా మారటం. గ్రద్ద మనందరికీ తెలుసు. దానికి ఒకవేళ ఏమంటే ముక్కు ఇబ్బంది అనిపించింది అనుకోండి, వెళ్ళి ఎక్కడో బండకేసి కొట్టుకుంటుంది. బాగా బండకేసి దాన్ని కొట్టేసి ముక్కును మొత్తం పాతదిగా చేసేసుకుంటుంది. కొత్తగా చేయటానికి అది చేసేటువంటి ప్రయత్నం. అలా కొన్ని రోజులు ముక్కు నొప్పి వస్తుంది, మరలా అది బాగవగానే కొత్త ముక్కు దానికి వచ్చేస్తుంది. అలానే ఈ ఎవల్యూషన్ థియరీ ఈయన రాసేటువంటి క్రమంలో పక్షులను చూసి రాశాడండి. ఈయన జంతువులను చూసి రాశాడు. నిజానికి ఆ పరిమాణం అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటయ్యా, ఎవల్యూషన్ అంటే అర్థం ఏంటి చెప్పయ్యా మీరు అని అడిగితే, ఒక జీవి మరొక జీవిగా ఏమండి పునరుత్పత్తి చేసుకోవటం, అంటే ఈ జీవి మరొక జీవిగా మారటం. కుక్కలు ఎందుకు మారలేదు మరి? దోమ కూడా మారలేదు. ఏమండి? దోమ అప్పటికి ఇప్పటికే ఉన్నాయి. కుక్కలు చూసారా? అప్పటికి ఇప్పటికి. మొసలు చూసారా? కోతులు కూడా అప్పటి ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలానే ఉన్నాయి. ఏ కోతి కూడా మనిషిగా మారటం మనం ఏం చూడట్లేదు ఇప్పుడు. ఎంత అజ్ఞానంలో ఉన్నారో మీరు ఆలోచించాలి. పక్షి ముక్కును బట్టి జీవ పరిమాణ సిద్ధాంతం అనేది వచ్చింది. పక్షి ముక్కు పెరగటం అని చూసి ఓకే, పక్షి ముక్కు పెరుగుతుంది అంటే జీవం, ఒక జీవి ఏమండి దాన్ని ఏమంటారు, పరిమాణం చెందుతుంది, కొత్త జీవిగా. ఏం కొత్త జీవిగా మారుతుంది? ఎప్పుడు అలా రెక్కలు ఎలాగే ఉన్నాయి, ఏదో ముక్కలా కొంచెం పొడవయ్యేసరికల్లా జీవ పరిమాణ సిద్ధాంతం అనే ఒక పేరు తీసుకొని వచ్చేసి ఇలా జీవి పరిమాణం. ఏంటయ్యా అసలు మీరు? ఈ జీవ పరిమాణ సిద్ధాంతం ప్రకారం పక్షిగా ఉండదట. మరి ఎలా మారిపోతుందో వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే ఆ థియరీని మీరు ఒకసారి చదవండి. పక్షిగా ఉంటుందట. మరి ఎలా మారిపోతుందంటే చెప్పలేమంటారు. కరెక్ట్గా చెప్పలేరు. మొత్తానికి పక్షిలా మాత్రం చచ్చిపోయే వరకు ఉండదు అన్నది వాళ్ళ యొక్క అభియోగం. మరి నిజమంతా అందులో ఎలా మారుతుంది, ఏ జీవిగా మారుతుందంటే చెప్పలేం. ఎలాగైనా మారచ్చు. ఆధారం చూపించండి. నోటి మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు? ఏమండి? ఎవల్యూషన్ థియరీ తప్పు, మైక్రో ఎవల్యూషన్ ఇదంతా తప్పే. కారణం ఏంటంటే ఒక పక్షిని చూసి నువ్వు మనిషికి ఎలా ముడి పెడతావు? ఒక జంతువును చూసి నువ్వు మనిషికి ఎలా ముడి పెడతావు? ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక జీవిగా బ్రతుకుతున్నప్పటికీ మనిషికి ప్రత్యేకమైన ఒక ఈ ప్రపంచం పైన ప్రత్యేకమైన ఒక స్థాయి ఉంది. దేవుడిచ్చాడు అది. నువ్వు జంతువులతో పోల్చుకుంటావేంటి? జంతువు నుంచి వచ్చాడంటావేంటి నువ్వు? అంటే ఇప్పుడు మీ తాత కోత, మీ తాత వాళ్ళ తాత వాళ్ళందరూ కోతులా? మరి మీ నాన్న కోత అంటే నువ్వు ఒప్పుకుంటావా?
నీకు చల్లగుంటదా? ఎందుకు ఈ పిచ్చి పిచ్చిగా? మీరు చూడండి, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ నమ్మేవాడిని కూడా మీరు చూడండి. మొత్తం విశ్వంలో ఒక పదార్థం ఉందట. ఆ పదార్థం అనేది వేడి ఎక్కటం వల్ల వేడి 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 అలా పెరిగిపోవటం వల్ల ఒక్కసారిగా ప్రేలుడు జరిగి విశ్వంలో భూమి ఆవిర్భవించిందని మాట్లాడతారు. పేలితే భూమి ఆవిర్భవిస్తారా? ఒక ముక్క భూమిగా మారిందా? అలా ఎలా మారుతుంది అసలు? అక్కడ పేలేసరికి ఇక్కడ భూమి ఆవిర్భవించిందా? కొన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందా భూమి ఆవిర్భవించడానికి? భూమి ఎలా వచ్చిందో అన్న సంగతి గురించి మీకు అర్థం కావాలి అంటే అది దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించాడు భూమిని. దేవుడు కాదు అనటానికి మీరు ఎన్నో తీసుకొస్తున్నారు, కానీ అవన్నీ తప్పని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈరోజు ఈ ఎవల్యూషన్ థియరీని కానీ ఈ ఏమంటే దాన్ని ఏమంటారు బిగ్ బ్యాంగ్ థియరీని కానీ నమ్మేటువంటి వారందరినీ మీరు ఇల్లు కట్టారనుకోండి, వారిని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసిన తర్వాత వారిని అలా కూర్చోబెట్టి ఒక స్పీచ్ ఇవ్వండి. ఒక స్పీచ్ ఇవ్వండి అందరూ కలిసి. శాస్త్రవేత్తలు అందరూ వచ్చిన తర్వాత మీరు ఒక స్పీచ్ ఇవ్వండి నిలబడి. ఏమంటే ఇల్లును మేము కట్టలేదండి, అదంతటా అదే వచ్చింది అని చెప్పండి. ఒక్కసారిగా బుర్రపోతుంది అందరికీ. అలా ఎలా వస్తుంది అంటే, నేను ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనే సిద్ధాంతాన్ని బాగా నమ్మేసి దీపావళి ఆ సమయాల్లో ఆ సందర్భాల్లో దొరికేటువంటి ఆ బాంబులన్నింటినీ తీసుకొని వచ్చి ఏమంటే ఇంజనీర్ రాసిచ్చినటువంటి ఆ ప్లానింగ్ ప్రకారం మొత్తం మూలల బాంబులని పెట్టేసరికి ఒక్కసారిగా పేల్చేశాను, ఇల్లు తయారైపోయిందండి, ఇలా వచ్చేసిందండి అని మాట్లాడండి మీరు. అలా చెప్పినోడిని హైదరాబాద్ భాషలో ఎర్రగడ్డ పేషెంట్ అంటారు, పిచ్చాసుపత్రి కేసు అంటారు వాళ్ళని. విన్నోడికి కూడా ఆ శాస్త్రవేత్తలు కూడా బుర్ర పాడైపోతుంది. ఒరే పేలితే ఎలా వస్తుందిరా ఇల్లు? పేలితే ఇల్లే రానప్పుడు భూమి ఎలా వచ్చింది? పేలితే భూమి వస్తుందా? పేలిన సిలిండర్ కూలిన భవనాలని ఎన్నిసార్లు న్యూస్ చదువుకోలేదు మనం? అలా శాస్త్రవేత్తలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక 2-3 గ్యాస్ అలా బాంబులు తీసుకుని వెళ్ళి వేసేయండి వాళ్ళ మీద. మరి ఏ ఇల్లు వస్తాయో, ఎలాంటివి తయారవుతాయో చూద్దాం. మరి సైనికులు ఎంతోమంది బాంబులతో చచ్చిపోతున్నారు. బాంబులు వేస్తూ అవతల వారిని చంపేస్తున్నారు, యువతల వారిని వాళ్ళు బాంబులు వేసి చంపేస్తున్నారు. పేరటం వల్ల ముప్పే జరుగుతుంది తప్ప మనిషికి అవసరమయ్యేటువంటిది ఏది జరగదు, ఏది నిర్మించబడదు. పేలటం వల్ల కూలటం అనేది జరుగుతుంది, కానీ నిర్మాణాలు జరగవు అక్కడ. ఒక మనిషి లేనిదే ఏ డిజైను పుట్టదు. బట్టలు ఏమండి బాగున్నాయంటే ఎవరు కుట్టారు, వంట బాగుంది అంటే ఎవరు వండారు. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఎవరు వండారు అంటే ఎవరో వండనిదే వంట అవ్వదు, ఎవరో కుట్టనిదే బట్టలు ఏమండి వేసుకోము. ఇంత తెలిసిన భూమి విషయానికి వచ్చేసరికి ఎవరూ లేకుండానే వచ్చేసింది అని చెప్పే ఈ పిచ్చి లాజిక్స్ అన్ని ఎందుకు? ఈ ఎవల్యూషన్ థియరీ ఇదంతా కూడా జంతు శాస్త్రాన్ని ఆయన బాగా చదివేసి దాన్ని తీసుకుని వచ్చి మనుషుల మీద ఆపాదిస్తావా? ఎవరు శాస్త్రవేత్తలు ఆ 3000 మంది ఆమూలకున్నారో మరి చూసుకోండి. మీ కథ అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. ఏమండి ఇంత చెప్పిన మిమ్మల్ని అసలు ఒక శిలాశాసనం చూపించండి. పరిమాణం చెందినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పరిమాణం చెందినప్పుడు వ్యక్తి ఎలా ఉన్నాడు, కోతి నుంచి ఆవిర్భవిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఒకసారి చూపించయ్యా, మరకటం ఎలా మనిషిగా మారుతుంది అని చూపించు అని ఒక ప్రశ్న అడిగారు. అడగగానే ఒక శాస్త్రవేత్త ఏమండి స్మిత్ వుడ్వర్డ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఒక నకిలీ బొమ్మను తయారు చేశాడు. ఏపీ అనేటువంటి పేరు దానికి పెట్టి తోకలేని ఒక జీవిని తయారు చేశాడు. నకిలీది ఒక బొమ్మను ఆయన తయారు చేసి దానికి స్ప్లిట్ డౌన్ మ్యాన్ అనేటువంటి ఒక పేరును పెట్టాడు. స్ప్లిట్ డౌన్ మ్యాన్ అనే ఒక పేరును పెట్టి ఇంకా అక్కడి నుంచి మనం ప్రారంభమైంది అని చెప్పేసుకుంటున్నారు. ఆధారం లేదు, నకిలీ దాన్ని తీసుకొని నమ్ముతున్నారు. ఎవడయ్యా సృష్టించాడంటే ఇది పలానా ఆయన స్మిత్ వుడ్వర్డ్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంతా కూడా. మనిషిని దేవుడు సృష్టించాడు. మనిషిని దేవుడు సృష్టించకపోతే ఏ వ్యక్తి కూడా ఈరోజు భూమి మీద ఉండేవాడు కాదు.
కోతి నుంచి మనిషి మారడు. ఒకవేళ అలా మారాలి అనుకుంటే ఈ రోజుకి ఎన్నో కోతులు మరలా మారుతూ రావాలి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషే లేడు, ఉన్నాడని నిరూపించడానికి మీ చేత కాదు. ఏదో ఒక దీవి గురించి మాట్లాడితే నిజంగా ఆ చరిత్రను ఒకసారి తిరిగేస్తే అక్కడ 2500 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా కనబడుతుంది. ఒక గుహ గురించి, ఒక దీవి గురించి. ఈ చరిత్రను చక్కగా చూపించగలుగుతారు మీరు? బైబిల్ తప్పనటానికి, దేవుడు లేడు అనటానికి మీరు ఎన్నో పుట్టిస్తున్నారు కానీ పుకార్లుగా. నిజం అవ్వవి. ఎప్పుడూ ఒకసారి బయటపడిపోతుంది నిజం అన్నది. నిజం ఎప్పటికీ దాగదు. అబద్ధం అనేది అంతటా పాకిపోయినా సరే నిజమైనది నిదానంగా వచ్చిన నిప్పు లాంటిది అది. ఒక్కసారిగా అబద్ధం అంతా పాకేసి ఎలాగైతే అందరినీ దాని లోపలికి తెచ్చేసుకుందో, నిజం ఒక్కసారి నిప్పుగా మారిన వెంటనే అందరినీ తగలబెట్టేస్తుంది. అంతటిని తగలబెట్టేస్తుంది అబద్ధాన్ని. కనుక మీరు ఎన్ని అబద్ధాలు సృష్టించినా సరే దేవుడు లేడు అని చెప్పడానికి మీరు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. మీ గురించి యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనంలో మీరే కదా, నన్ను ఎవరు చూడట్లేదు, నేనే తప్ప మరెవరు లేరు అనేటువంటి ఆ ఉద్దేశం మీకు ఉండటం వల్ల అధిక విద్యను సంపాదించేసుకొని నేను తప్ప ఇంకెవరు లేరు, దేవుడు లేడు అని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బుద్ధిహీనులుగా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే అంటాడు. మీరు జ్ఞానాన్ని, విద్యను అభ్యసించటం వల్ల మీకు అధిక దుఃఖం కలుగుతుంది. అనవసరమైన వెర్రితనాన్ని మీరు నింపేసుకుంటున్నారు. విద్య ఉండటం తప్పు కాదు, అధిక విద్యను మీరు సంపాదించుకోవటం వల్ల ఇలాంటి ముప్పు మీ అందరికీ పొంచి ఉంది. నిజంగా ముప్పులో ఆయన ఏమండి, జంతు శాస్త్రం మీద, పక్షి శాస్త్రం మీద, వీటి మీద రాసినటువంటి వాటన్నిటిని తీసుకుని వచ్చేసి మనిషికి ఆపాదించేస్తే ఎలా చెప్పండి? మనిషి రక్తం కోటి రక్తం ఒకటేనా? కోతి అని మాట్లాడుతున్నారు కదా, కోతి గుండెని తెచ్చి మీరు పెట్టుకోండి మరి. అది వద్దు అంటదా? మనకి ఎలాగో అలవాటే కదా జంతువులన్నింటినీ మన ఆధీనంలోకి తెచ్చుకోవడం, చంపేయటం మనకు అలవాటు కదా. కోతులను ఆడిస్తున్నారు కదా, మరి వాటిని పట్టుకొని వాటి గుండె తీసుకొని గుండె లేని వాడికి పెట్టండి. పరిమాణం చెంది వచ్చాడు కదా, కోతి నుంచే వచ్చాడు కదా. కోతి రక్తము ఏదైతే డిఎన్ఏ ఉంటుందో అదే ఉంటుంది. మనం చేసిండి అంతా కూడా. మీకు బయాలజీ తెలిసింది కానీ మైండాలజీ మీకు తెలియలేదు. తాతగారు కూడా మరి మంచి విద్యావేత్తనే, మంచి జ్ఞానం కలిగిన వాడే, కానీ బయాలజీ వరకు తెలుసుకోవటం వల్ల, జంతు శాస్త్రం, ఈ జంతువుల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈయన కూడా మరి జంతువు లాంటి ఆ మెదడు, ఆ తెలివి లేని, ఆ ఆలోచన లేని ఆ విధానాన్ని తెచ్చేసుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది. మరి జంతువులాగా ఆలోచించినట్టుగా. మనిషికైతే విచక్షణ ఉంటుంది, మనిషికైతే మంచి ఆలోచన విధానం ఉంటుంది, మనిషి అయితే పరిశోధించగలిగిన ఆ అవగాహన తెచ్చుకోవటానికి ఎన్నిటినో చేయగలడు. మనిషికి ఆ విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది. నిజంగా జంతువులకైతే ఉండదు కాబట్టి అవి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేస్తుంటాయి. కనుక మనిషిగా నిజంగా ఆలోచిస్తే ఏంటి మన ప్రారంభం? దేవుడే. దేవుడు కాదు అనటానికి పుట్టించుకొచ్చిన ఇవన్నీ నకిలీవి అని నిరూపించడానికే ఆధారం చూపించండి అయ్యా, మన పితృడేవుడు ఆయన సంగతి ఏంటి అని ఆధారం చూపించండి అంటే, స్మిత్ వుడ్వర్డ్ అనే ఒక వ్యక్తి నకిలీ బొమ్మను చేసి చూపిస్తారా? దీనంతటిని చెప్పిన తర్వాత మీ అందరికీ అర్థమయ్యవలసిన విషయం ఒకటే, దేవుడికి విరోధమైన ఆలోచనలు ఎంత మాత్రం నిలబడవు. మీరు ఎన్నో ఆలోచనలు చేయొచ్చు, కానీ అది దేవుడికి విరుద్ధంగా ఉంటుంది అంటే అది ఎంతకాలం నిలబడదు. దేవునికి విరోధమైన ఏ ఆలోచన, ఏ జ్ఞానము వర్ధిల్లదు, నిలవదు అని చెప్పటానికి సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు ప్రత్యేకంగా రాయించాడు మీకోసమే. ఎందుకయ్యా మీరు ఇలా తపన పడుతున్నారు, నేను లేను అని చెప్పడానికి మీరు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు? అవసరమా? ఇంతమంది నమ్ముతుంటే మీరు మేము నమ్మండి అని మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, మీది నిజమా అని అడుగుతున్నాం అంతే. ఇంత చరిత్రను చెప్పారు కదా, ఇంత వచ్చింది కదా. మనిషి ఏమంటే ప్రారంభం వేరు, కోతి ప్రారంభం వేరు. అది కూడా తెలియకుండా ఏమంటే బయాలజీ తెలిసింది కానీ మైండాలజీ తెలియలేదు. నేను ముందే అన్నాను ఈ మాటని, మీకు బయాలజీ తెలిసింది కానీ మైండాలజీ తెలియలేదు. మైండ్ పరిమాణం చెందుతుంది అనటం నిజమైతే, మనకు పూర్వం ఉన్నటువంటి ఆ లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ హ్యూమన్స్ వ్యక్తులుగా మారిన డార్విన్ సిద్ధాంతంలో చెప్పబడినటువంటి దీని అంతటిని బట్టి ఆలోచిస్తే, అప్పుడున్నటువంటి ఆ వ్యక్తులకు మనకంటే 13% బ్రెయిన్ పెద్దగా ఉండేది. మరి ఈరోజు ఎందుకు మనందరికీ తక్కువగా ఉంది? దీన్ని కూడా పరిమాణం చెందుతూ వచ్చింది అని మాట్లాడుతున్నారు. అసలు బ్రెయిన్ పరిమాణం గురించి మీకు ఏం తెలుసు? మైండాలజీ గురించి మీకు ఏం తెలుసు? అసలు
బయాలజీ తెలుసుకున్నారు, జంతు శాస్త్రం గురించి తెలుసుకున్నారు. మెదడేంటి, దాని విచక్షణ ఏంటి, ఏమంటే అసలు ఏంటి అదంతా. మెదడులో తగ్గటం అనేటువంటి ఆ విషయం ఏదైతే ఉందో, తగ్గటం అనేది 1930ల 1930 తర్వాత జన్మించిన వారిలో 1930 తర్వాత జన్మించినటువంటి వారందరిలో కూడా మెదడు పరిమాణం క్రమంగా పెరుగుతుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. మెదడు అనేది అప్పుడు పెద్దగా ఉండేది, ఇప్పుడు చిన్నగా అవుతుంది. ఎలా చిన్నగా అవుతుంది అది నాకు అర్థం కాదు. తలలు ఎప్పుడైనా మీరు చిన్నగా అవ్వడం చూసారా? మెదడు ఎప్పుడైనా పెద్దగా ఉన్న మెదడు పెరుగుతున్నప్పుడు, చిన్నప్పుడు గురించి కూడా మీకు చెప్పాలేమో. నిజంగా బాల్యంలో మెదడు గురించి కూడా నీకు చెప్పాలి. పుట్టినప్పుడు సుమారు 1 పౌండ్ ఉంటుందంతే. మొదటిగా 1 పౌండ్ అంటే సుమారు 350 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఉండేటువంటి మెదడు ఉంటుంది. తర్వాత చిన్నతనంలో 2 పౌండ్లకు పెరిగి యుక్త వయసు ప్రారంభమయ్యేటువంటి ఆ నాటికి గరిష్ట పరిమాణానికి చేరుకుంటుంది. ఇంక చివరి స్థాయిలోకి వెళ్ళిపోతుంది మెదడు అనేది. ఇంకా పరిమాణం, దాని తర్వాత పరిమాణం అనేది తగ్గటమే తప్ప పెరగటం ఉండదు ఇంకా. ఆధునిక కాలంలో అయితే 1930 తర్వాత జన్మించిన వారిలో మెదడు పరిమాణం క్రమంగా పెరుగుతుందని 1970లలో జన్మించిన వారిలో మెదడు పరిమాణం వారికంటే 1930లో జన్మించిన వారికంటే 1970లో జన్మించిన వారికి 6.6%, 6.6% ఎక్కువగా ఉందని అధ్యయనాలన్నింటినీ కూడా తెలుపుతున్నాయి. ఈ 2024 నాటికి యూసీ డేవిస్ హెల్త్ అధ్యయనం కూడా ఇదే సూచిస్తుంది. మెదడు గురించి ఆలోచిస్తే అప్పుడున్నది ఎలా తగ్గుతూ వస్తుంది నాకు అర్థం కాదు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత మనుషుల్లో, ముఖ్యంగా పురుషుల్లో 2.7 అనుకుంటా, అంటే పెద్ద అయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి అలా 2.7 అలా కొంచెం పౌండ్స్ అలా తగ్గుతూ ఉంటాయి తప్ప, స్త్రీలలో అయితే 2.1 అనుకుంటా అలా పౌండ్స్ కొంచెం తగ్గుతూ వస్తాయి. తగ్గటం అంటే మెమరీ పవర్ తగ్గిపోవటం, ఇదంతా జరగటం వల్ల మెదడు అనేది బరువు తగ్గుతూ వస్తుంది, అందులో శక్తి లేకపోవటం వల్ల. ఇదంతా మీకు మైండాలజీ తెలిస్తే అర్థమవుతుంది. బయాలజీ చదువుకొని జంతు శాస్త్రం మీరు చూసారు తప్ప మనుషుల గురించి కూడా ఆలోచించండి. అవి కొంచెం మీరు ఇక్కడ కూడా పొరపాటుగానే ఆలోచించారు. మైండాలజీ కూడా మీరు తెలుసుకోవాలి అయితే ఫస్ట్. అసలు మైండ్ ఏంటి, ఎలా తగ్గుతుంది, ఎలా పెరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది మైండ్, ఎన్ని పౌండ్స్ ఉంటుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, అసలు పెరిగి తగ్గేటువంటి క్రమం ఎప్పటి వరకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇది తెలుసుకోవాలి మీరు. ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం ఇంత ఉండేది బ్రెయిన్, ఇప్పుడు ఇంత అయిపోయిందంటే ఎలా తగ్గుతుంది అదే చూపించాలి. తగ్గడం ఎలా, పెరగటమే కానీ తగ్గడం ఎందుకు ఉంటుంది? తగ్గటం అనేది ఒక వ్యక్తి వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాతే తగ్గుతుంది. అది ఆ వ్యక్తిలోనే తగ్గుతుంది తప్ప మరొక వ్యక్తిలో తగ్గదు. అంటే ఈ వ్యక్తిని బట్టి ఇంకొక వ్యక్తికి తగ్గటం అంటే, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక వ్యక్తి పుట్టాడు, పుట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మెదడు అనేది పెరుగుదల అంటే పెరుగుతూ ఉంది, పరిమాణం చెందుతూ ఉంది. మంచి యుక్త వయసుకు వచ్చేసరికి ఒక గరిష్టమైన స్థానానికి వెళ్ళిపోయింది. ఇంకా యవ్వనంలో ఉన్నటువంటి ఆ గరిష్ట పరిమాణం అంతా కూడా అక్కడితో ఆగిపోతుంది. ఇక వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మనిషి యొక్క మెదడు అనేది వృద్ధాప్యం వస్తుంది అనుకున్నప్పుడు మెమరీ పవర్ ఇదంతా తగ్గిపోతూ నీరసంగా వ్యక్తి అయిపోవటం వల్ల మెదడులో ఉండేటువంటి ఆలోచనలను బట్టి మెదడు బరువు తగ్గుతూ వస్తుంది. అది ఆ వ్యక్తిలోనే తగ్గుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఒకవేళ అలా తగ్గుతున్నప్పుడు ఎవరైనా పుట్టారనుకోండి, ఆ వ్యక్తికి అలా బ్రెయిన్ ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఇతన్ని బట్టి అతనిలో ఏ మార్పులు జరగవు. అలాంటప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు మనల్ని కంటూ వస్తున్నప్పుడు మన లోపల మార్పులు చెందుతూ వస్తున్నాయి అంటున్నారు. అప్పటి నుంచి మార్పులు చెందుతూ వస్తున్నాయి అంటున్నారు. ఎలా జరుగుతుంది? అదే జరగదు కదా అలా. మీకు ఉదాహరణ కూడా చెప్పాను. మనిషి పుట్టినప్పుడు బ్రెయిన్ కొంత ఉంటుంది, కొంత బరువు ఉంటుంది. యుక్త వయసుకు వచ్చేసరికి కొంత బరువు ఉంటుంది. మరలా వృద్ధాప్యంకి వచ్చేసరికి అలా తగ్గిపోతూ వస్తుంది. అంతేగాని నీ బ్రెయిన్ నీ లోపల ఉన్నటువంటి నీ వయసును బట్టి నీకు తగ్గుతుంది తప్ప నువ్వు కన్నా నీ పిల్లోడికి ఎందుకు తగ్గుతుంది? అతను పెరగాలి కానీ. ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, దీన్ని తెలుసుకోండి ఫస్ట్. 13% పెద్దగా ఉండేదంట. 6.6%కే ఈ రోజుల్లో చాలామంది తట్టుకోలేక చచ్చిపోతున్నారు బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి. మరి అప్పుడు 13% ఉండి ఎలా బ్రతికారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఆ రోజుల్లో ఉండేటువంటి ఆ తలలే ఒక్కొక్క తల
ఒక ప్లేట్ లాగా, ఒక తలలాగా ఉందేమో. మరి అంత పెద్దగా ఉందేమో మరి. అంత పెద్దగా ఉన్న తలలు మరి ఎలా పరిమాణం చెందుతూ వచ్చాయి ఇది కూడా తెలియాలి మీకు. కనుక ఇది తప్పు అని చెప్పటానికి ఆ ఫేక్ అదంతా కూడా మీకు తెలుసుకోవాలి మీరు కూడా. చరిత్ర ఇదంతా మీరు తెలుసుకోవాలి. జీవ పరిమాణ సిద్ధాంతం అనేది ఒక వ్యక్తి పుట్టించింది. అది ఎక్కడ పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు, ఎలా పుట్టించాడు, ప్రతీదీ మీ అందరితో షేర్ చేసుకుంటూ వచ్చాను. కనుక దీని అంతటిని తెలుసుకొని వీళ్ళందరూ కూడా దేవుడు లేడని చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అది వాళ్ళ తరం కాదు, వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు అని మీరందరూ గుర్తుపెట్టుకొని, ఈ చరిత్రలన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున ఎక్కడ కూడా మీరు భయపడకుండా దేవుడి గురించి బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.